గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష, ఆయన చెప్పాలి అధ్యక్ష. ప్రాబ్లం ఏముందంటే ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష. ప్రాక్టికల్ గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు. రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా హామీలు ఇస్తూ ఉంటారు, జనాలకి చాలా స్టేట్మెంట్లు ఇస్తారు. ముఖ్యంగా ఏంటంటే అవి అధికారంలోకి వస్తే వాటిలో చాలా వరకు అలవి కానిటువంటి, సాధ్యం కానిటువంటి హామీలు ఉంటాయి, సాధ్యం కానిటువంటి విషయాలు ఉంటాయి అనేటువంటిది అనుభవపూర్వకంగా మెల్లిమెల్లిగా తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆయనకి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి అనేక విమర్శలు లేకపోతే అనేక స్టేట్మెంట్లు, వాటి విషయంలో సాధ్యాసాధ్యాలు అవన్నీ కూడా ఇప్పుడు ఆయనకు బోధపడుతున్నాయి. తత్వం బోధపడుతోంది, రాజకీయ తత్వం బోధపడుతోంది అనేటువంటి చర్చ ఒకటి రాజకీయ పరిశీలకుల్లో జరుగుతుంది. దానికి వేదిక అసెంబ్లీ అయింది, సాక్షాత్ అసెంబ్లీ వేదికగా. విచిత్రం ఏంటంటే కూటమిలో కలిసి ఉన్నటువంటి టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఒక వాడి వేడి చర్చ జరిగింది కాలుష్యం గురించి, పొల్యూషన్, ఇండస్ట్రీ పొల్యూషన్ గురించి. బోండా ఉమ, తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, అలాగే గుంటూరు ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి అడిగినటువంటి ఒక ప్రశ్నకి అనుబంధ ప్రశ్నగా బోండా ఉమ గారు రామ్కీ ఇండస్ట్రీస్ అని కెమికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ప్లాస్టిక్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ, దాని నుంచి వచ్చే పొల్యూషన్ విషయంలో ఎందుకు పొల్యూషన్ కాలుష్య నియంత్రణ మండలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సరిగ్గా స్పందించట్లేదు, మరి ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కి గురవుతున్నారో అని చెప్పి ఆ పొల్యూషన్ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో, పీసీబీ చైర్మన్ కృష్ణయ్య గారిని డైరెక్ట్ గా అటాక్ చేస్తూ ఇక సంబంధిత మంత్రి అయినటువంటి, పర్యావరణానికి మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా డైరెక్ట్గా ఆయన మాటలు సంధించారు బోండా బొమ్మ గారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం చెప్పాలి వాళ్ళకి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఆర్డర్స్ ఇవ్వాలి, గట్టిగా మందలించాలి వాళ్ళని అని కాస్త ఘాటుగానే మాట్లాడారు. ఫ్యాక్టరీల పొల్యూషన్ అధ్యక్ష, ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు, చైర్మన్ గారు. పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారో తెలియట్లు కానీ రామ్కీ పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో అయితే అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష, ఆయన కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈయన్ని తెలియదు అధ్యక్ష. కృష్ణయ్య గారిని గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష, ఆయన చెప్పాలి అధ్యక్ష. అయోధ్య రామిరెడ్డి, రామ్కీ వాళ్ళని ఎందుకు వదిలేశారు? మీరు ఎందుకు వదిలేశారు చెప్పండి. ఈ సభలో ఇక్కడే ఉన్నాడు ఆయన. గౌరవ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారికంటే ముందే నేను చాలా లోతుగా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్ష. చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది. ఎంప్లాయ్మెంట్ చాలా మంది, ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక 2/3 లేదు అధ్యక్ష. వాళ్ళు ఉన్న డిమాండ్ కి, పెరుగుతున్న గ్రోత్ కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనిషి. అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్ష? అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్. అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే గౌరవ మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధించి ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటారు. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హాస్ ఓపెన్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్ ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష. కాబట్టి దీని మీద అవగాహన కల్పించాలి, అసలు వెళ్తే కొంత సమాధానం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది, దానికి అదొక మేజర్ సమస్య. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కీ సంస్థ మీద, వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు. కానీ ప్రాక్టికల్ గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు. భయపెట్టడం పారిశ్రామికవేత్తల్ని, లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మన ఏమేమి జరుగుతుందో వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ ద్వారా చేయించడం. ఇందుకే మనం ఉపోద్ఘాతంలో చెప్పుకున్నట్టు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఈ కాలుష్యం అనేటువంటి దాని మీద ప్రతి వేదిక మీద ఆయన మాట్లాడడం జరిగేది. ఆయన జనసేన పార్టీలో ఉన్నటువంటి ఆయన ముఖ్య అనుచరుల్లో ఒకడైనటువంటి బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఆయన పెద్ద ఎన్విరాన్మెంటలిస్ట్. ఆయన కాలుష్యం మీద చాలా పరిశోధన చేసి ఆయన ఒక యాక్టివిస్టు.
యాంటీ పొల్యూషన్ యాక్టివిస్ట్. ఆయన అనేక ఇండస్ట్రీ పొల్యూషన్ మీద కూడా పోరాడినటువంటి ఒక చరిత్ర ఉంది. సో ఆయన చాలా అబ్సెస్డ్గా ఉండేవారు పవన్ కళ్యాణ్ గారు. ఏది అప్పట్లో దివీస్ కాలుష్యాన్ని నివారించకపోతే మనం భవిష్యత్తులో అంధకారం అయిపోతాయి అది ఇది అని చెప్పేసి చాలా ఘాటు స్టేట్మెంట్లు ఇచ్చేవారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాలుష్యం? ఏదో పక్కనున్న పరిశ్రమలో లేదా అక్కడున్న హ్యాచరీలో వాడే ఒక రసాయనాలు తిరిగి మంచినీళ్ళలో కలిసిపోయి ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం ఇందువల్ల ఏలూరులో ప్రజలు అంత అస్వస్థత గురయ్యారు ఈ రోజుకి తేల్చి చెప్పలేరు. మర్చిపోయింది. రాత్ గై బాత్ గై అంటాం కదా, అయిపోయింది. మా జరిగిపోయింది. ఒక 15 రోజులు మీడియాను మేనేజ్ చేసే మర్చిపోయాం. కానీ జనసేన ప్రభుత్వంలోకి వస్తే ఆలోచించాలి. సమస్యను పరిష్కరించే వరకు మేము అండగా నిలబడతాం. మేము ముఖ్యంగా కాలుష్యం వెదజల్లే పరిశ్రమల మీద చాలా స్పష్టమైన అవగాహన ఉన్నవాడిని నేను. జనసేన పెట్టడానికి ముఖ్య కారణం అంటే ఉదాహరణకి దివీ సంబంధించి చూస్తే 1500 టెంపరీ ఉద్యోగాలు, అంటే దాదాపు అన్ని తిప్పి కొడితే 3000 నుంచి 3500 ఉద్యోగాలు వస్తాయేమో. ఎంత తీసుకుంటున్నారు మీరు దాని నుంచి? పైగా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మొత్తం 75% తిరిగి 7 సంవత్సరాలు ఇచ్చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మీరు 500 కోట్లు పెట్టుబడి పెట్టండి, 600 కోట్లు పెట్టుబడి పెట్టండి, తిరిగి మేము మీకు 7 సంవత్సరాల్లో భూమి ఉచితంగా ఇచ్చేసి మీ పెట్టుబడి మీకు ఇచ్చేసి 1200 ఉద్యోగాలకి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? 45,000 మంది కేవలం హ్యాచరీస్ మీద ఉద్యోగాలు సంపాదిస్తే ఒక్కొక్కళ్ళు తక్కువ కాకుండా 10 నుంచి 15,000, 20,000, 25,000 దాకా సంపాదిస్తా ఉన్నారు ఒక్కొక్కరు. అంటే మీరు 45,000 ఉపాధి కల్పించే ఒక హ్యాచరీస్ పరిశ్రమని ధ్వంసం చేసి 1500 ఉద్యోగాలు ఇచ్చి ఒక పరిశ్రమను పెట్టడం, అది మీకు ఏమైనా సబబుగా ఉందా? రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, జగన్ రెడ్డి గారు ఆలోచించాలి. సో ఇప్పుడు ఆయనకి ఒక్కొక్కటి తత్వం బోధపడుతుందేమో. ఇప్పుడు ఆయన అసెంబ్లీ వేదికగా ఇచ్చినటువంటి వివరణ అప్పట్లో అవన్నీ ఫాలో అయిన వాళ్ళకి చాలా విస్మయానికి గురి చేస్తుంది. ఏంటంటే కాలుష్యం అనేటువంటి దాన్ని మనం ఆల్ ఆఫ్ సడన్ నివారించలేము. అది ఒక రాత్రికి రాత్రి అయ్యే పని కాదు. దానికి చాలా ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా వాటి మీద మేము ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తాం. కానీ పారిశ్రామికవేత్తల్ని బెదిరించేలాగా మాట్లాడకూడదు అని చెప్పేసి బోండావమ్మను కూడా ఆయన గట్టిగానే మందలించారు అసెంబ్లీ వేదికగా. ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో కృష్ణయ్య గారిని ఆయన డైరెక్ట్గా తన ఛాంబర్కి పిలిపించుకుని అక్కడికక్కడే వివరణ అడిగారంట. క్వశ్చన్ అడగటం అయిన తర్వాత కృష్ణయ్య గారు చెప్పిన వివరణ ఏంటంటే బోండావమ్మ గారు కొంచెం బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు అనేటువంటిది ఆయన చెప్పడంతో మరి పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారేమో, మళ్ళీ అసెంబ్లీలో ఆయన సమాధానం వివరణ ఇచ్చేటప్పుడు చాలా ఘాటుగానే చెప్పారు. సో బోండావమ్మ గారి కామెంట్కి జనసేన రియాక్ట్ అయింది. సరే, ఆయన అధినేత పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చాలా డిప్లొమాటిక్గా హుందాగా ఆయన చెప్పారు, ఘాటుగానే స్పందించినా కూడా కొంచెం హుందాగా చెప్పారు. కానీ జనసేన వాళ్ళు మాత్రం కొంచెం ఘాటుగానే బోండావమ్మని అటాక్ చేశారు అని చెప్పాలి. వాళ్ళు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు బోండావమ్మ గారికి విజ్ఞప్తి అని. శ్రీనివాస్ కోసంపూడి ఈయన జనసేన నాయకుడు, ఈయన ఆ లెటర్లో రాసింది ఏంటంటే, పారిశ్రామిక కాలుష్యం గురించి మీ ఆవేదన వెనక అసలు ఉద్దేశం మేము అర్థం చేసుకోగలం. అసెంబ్లీ వేదికగా ఈ సమస్య లేవనెత్తినట్లే గతంలో మీ నియోజకవర్గంలో జరిగి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోయిన కాల్ మనీ కేసులు, వాటి గురించి, సెక్స్ రాకెట్ చీకటి వ్యవహారం గురించి, తప్పుడు పత్రాలు సృష్టించే స్వాతంత్ర సమరయోధుల భూములు కబ్జా చేసిన బడాబాబుల భాగోతం గురించి, బలుపుతో కొంతమంది రాజకీయ నాయకులు నడి రోడ్డుపై అధికారులపై చేసిన వ్యక్తిగత దాడుల గురించి, ఇంకా చాలా జరిగిన నేరాలు ఘోరాలపై కూడా ఈ సమావేశంలో లేవనెత్తండి సార్, అప్పుడు మిమ్మల్ని అభినందిస్తాం, మీకు అండగా నిలుస్తాం అంటూ జనసేన వాళ్ళు ఒక లెటర్ రాశారు. ఇరు పార్టీల మధ్య ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణమే నెలకొంది ఈ అసెంబ్లీ వేదికగా ఈ సమస్య లేవనెత్తడంతో అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. మరి ఇది ఏమన్నా ఒక ట్రాపా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అదేంటంటే ప్రతిపక్షంగా మేమే ఒకరికొకరు ప్రతిపక్షంగా వ్యవహరించుకుంటున్నాం. ఆ గతంలోనే చెప్పారు జనసేన మన అధినేత, ఆయన అసెంబ్లీలో ఫస్ట్ సెషన్లోనే ప్రమాణ స్వీకారాలు అయినప్పుడే చెప్పారు, మేము స్వపక్షంలో ఉంటూ అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని. మరి ఆయన చెప్పిన మాటని మరి తెలుగుదేశం వాళ్ళు ఆయన కన్నా ముందు రియాక్ట్ అయ్యి వాళ్ళు ఏమన్నా ఈ సమస్యలు ఏమనెత్తి వాళ్ళు కొట్టుకుంటున్నట్టుగా వాళ్ళు ఇది చేస్తున్నట్టుగా ఏమన్నా అంటే స్పేస్ లేదు, ఇక జగన్కి స్పేస్ లేదు, ప్రతిపక్షానికి స్పేస్ లేదు అనేటువంటి ఒక కలర్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.